ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. బీసీల ఒక్క కులంలో ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి. కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు, పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు. దానివల్ల బీసీల సంఖ్య కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం. రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగన్న చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా, ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా, ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలున్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా, బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి. వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు. మొన్ననే బీసీలను మోసం చేసిండు, మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు, మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు. కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం, విద్యావంతుల్ని కలుస్తాం, వారిలో ఉండే మేధావి వర్గాన్ని కలుస్తాం. ఏ కులంలో ఏ ఉపకులాలు ఉన్నాయో ఆ పట్టికేందో తీసుకుంటాం, ఏ ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం. దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇది ఎలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో 1962లో 69లో 1952లో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే, తొలి దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలి దశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తను తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు. కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం, వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినాం. ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అమరజ్యోతి ఉంది. ఇవాళ అమరజ్యోతి మొత్తం పడవబడేబడ్డది. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది, జాగృతికి అధికారం వస్తుంది. ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది, ప్లేస్ ఉంది. ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా, ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. స్కూల్ పిల్లలుంటే, కాలేజ్ పిల్లలుంటే వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకొచ్చి మరి ఇగో ఇది త్యాగం, దీనివల్లనే మన రాష్ట్రం వచ్చిందని చెప్పి చిరస్థాయిగా ఆ ఉద్యమకారుల పేర్లు నిలిచిపోయేటట్టుగా కూడా అమరజ్యోతి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి అంటే వారు ఏ బహుజనుల కోసం అయితే కొట్లాడిండో, ఏ సామాజిక తెలంగాణ రావాలని కొట్లాడిండో ఆ తొవ్వలో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం మీరు గమనించాలి. మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయిండ్రు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి